భూ భారతి అవగాహన సదస్సు భూమి హక్కుల రికార్డు 2025 మరియు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంది రైతులు, ప్రజలు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి భూములకు సంబంధించిన శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో ఈ సందర్భంగా భూభారతి అవగాహన చట్టం సదస్సు మరియు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన దరిద్రం ధరణి పోర్టల్ వల్ల నష్టపోయిన లక్షల మంది ప్రజలు మరియు రైతుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ధరణి పోర్టల్ను తొలగించి భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. మార్పులు చేర్పులకు గతంలో అవకాశం లేదు. ప్రస్తుత చట్టంలో రెవెన్యూ అధికారులకు అన్ని అనుమతులు ఇవ్వడం వల్ల రైతులకు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే గారు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇళ్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో నారాయణఖేడ్ మండల్ తహసీల్దార్ గారు మరియు డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ సెట్కర్, మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహెర్ అలీ, కొండరెడ్డి మాజీ ఎంపీటీసీ, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూ సమస్యలకు విరుగుడుగా ఈ కొత్త ప్రభుత్వము భూభారతి అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అందులో చాలా తప్పులు దొర్లినవి. ఆ దొర్లిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఏ అధికారుల దగ్గర కూడా అలాంటి అవకాశం లేకుండా ఉండింది. తహసీల్దార్ కానీ, ఆర్డీఓ గారు కానీ, ఈవెన్ కలెక్టర్స్ కానీ కూడా చాలా వరకు మన అధికారాలు లేకుండా వాటిల్లో సరిదిద్దడానికి ఎలాంటి అవకాశం కూడా లేకుండా ఉండేది. దానివల్ల ప్రజలు, రైతులు చాలా వరకు బ్యాక్ సైడ్లో నాకు ఇల్లు ఉంది. నాకుండే నేను 2010లో ప్లాట్ కొన్నాను. 2011-12లో నేను ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాను కూడా. కట్టుకున్న తర్వాత ఇప్పటివరకు ఎవరు రాలేదు. అయితే నాకు ఈ మధ్యలో ఒక 3 months నుంచి ఇక్కడ మన్సూర్ వాళ్ళు వచ్చి, రామయ్య, అంజయ్య వీళ్ళు వచ్చి అక్కడ మాకు ల్యాండ్ ఉందని చెప్పేసి నా ఇంటి ముందు సీసీ రోడ్ ముందు కడిలు బాతి నా ఇక్కడ నుంచి రోడ్ బంద్ చేయడానికి ప్రయత్నం చేశారు. 2 సార్లు ఆ విధంగా జరిగింది. అయితే నేను ఇంతకుముందు కూడా ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ సార్ గారికి, జేసీ గారికి కూడా కలిసి ఒక మెమరాండం లెటర్ ఇవ్వడం జరిగింది విత్ డాక్యుమెంట్స్తో సహా. 1956-57 కాసరా పాడింది కూడా తీసుకొని అందులో వాళ్లకు 1 ఎకరా 9 గుంటలు 140 సర్వే నంబర్ 140/2 1 ఎకరా 9 గుంటాస్ ఎక్స్టెండ్. అందులో మాఫీ నామి 1 ఎకరం 9 గుంటలు వాళ్ళకి ఇచ్చింది ఉంది. అందులో 1991-92లో వాళ్ళకు 15 మంది హిస్సాదారులు. ఆ 15 మంది హిస్సాదారులు వాళ్ళకి డివైడ్ అవుతూ ఇప్పుడు ఎవరైతే డిస్టర్బెన్స్ చేస్తున్నారో రామయ్య వీళ్ళు, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ 3 గుంటలే. వాళ్ళు 3 గుంటలకు గాను వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో 2015-16లో ఈ ఆన్లైన్ ఎంట్రీ అయినప్పుడు అవి ఎక్కువ ఎంట్రీ చేసుకొని వాళ్ళిద్దరు హిస్సాదారులు బాగయ్య, రామయ్య, సంగయ్య, బాగయ్య వాళ్ళకి 3 గుంటలలో గుంటన్నర వచ్చేది. అయితే ఒక గుంటన్నర వ్యక్తి బాగా వెనకాల 6 గుంటలు ఇంకొకరికి అమ్మేసిండు. వాళ్ళిద్దరు కలిసి అమ్మేసారు. అక్కడ ల్యాండ్ వాళ్ళకి రికార్డ్స్ లేకుండా రికార్డ్స్లో తారుమారు ఇచ్చుకున్నారు. అట్లా ఎక్స్టెండ్ 6 గుంటలు పోయి ఇప్పుడు మళ్ళీ 6 గుంటలు మళ్ళీ వాళ్ళకు ఇద్దరికి 3 గుంటలు వచ్చింది. అంజయ్యకు, సంగయ్యకు, రామయ్యకు, అంజయ్యకు వాళ్ళిద్దరికి వచ్చిన 3 గుంటలు తీసుకొచ్చి ఇప్పుడు నాకు ప్లేస్ వస్తుంది, ఈ రోడ్ ప్యాక్ చేస్తాము, ఇక్కడ నుంచి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. దానికి కాసరపాణి రికార్డ్స్ ప్రకారంగా కంప్లీట్గా మొత్తము వాళ్ళకు ఉండాల్సింది 3 గుంటలు అయితే 12 గుంటలు ఎక్స్టెండ్ అయింది. ఆ 12 గుంటల ల్యాండ్లు అక్కడ ఎవరికి లేదు. ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ ఇళ్ళు అయిపోయినాయి, ల్యాండ్ మొత్తం ఓపెన్ ప్లాట్లు అయిపోయినాయి. వాళ్ళకున్న భూమి వాళ్ళు ముందే అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్న తర్వాత ధరణిలో మళ్ళీ వాళ్ళ పేరు మీద పాస్బుక్ వచ్చింది. ఆ పాస్బుక్ని పట్టుకొని వాళ్ళ వారసులు వచ్చి మాకు ఇక్కడ భూమి ఉన్నది అని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో ఆ భూమిలో కడీలు బాతుతున్నారు అని మీరు అంటున్నారు. అదే కదా సమస్య. అయితే దీనికి సార్ ఇంతకుముందు
మనం ఇలాంటి వాటి సివిల్ కోర్టుకి వెళ్ళి మీరు చేసుకోవాలనే వాళ్ళం. ఇప్పుడు మీరు మన భూభారతిలో ఆర్డీఓ కోర్టులో మీరు వేసుకోవచ్చు. ఆ పాస్బుక్లు మనము ఇచ్చినవి అర్హత లేకుండా వాళ్ళు పొందినారు అని చెప్పేసి మనము దీన్ని గుర్తిస్తే వాటిని రద్దు చేసే అధికారం ఉన్నది. కాబట్టి మీరు ఆర్డీఓ కోర్టులో మీరు కేసు ఫైల్ చేసుకోండి. మనం కోర్టు నిర్వహించి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు వాళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళకి భూమి లేదు. మనము ఈసీ కూడా చూద్దాము. ఈసీలో కూడా వాళ్ళు అమ్ముకున్నట్టు మనకు అన్నీ వస్తే మేము చూసి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తాం. ఎందుకంటే కోర్టు కాబట్టి ఇది వాళ్ళ తరపు నుంచి వాళ్ళ వాదనలు కూడా వింటాం, మీ వాదనలు వింటాం, రికార్డ్ పరిశీలించి మీకు వాళ్ళకి గనక భూమి లేకుండా అర్హత లేకుండా పాస్బుక్లు వచ్చాయని చెప్తే ఖచ్చితంగా ఆ పాస్బుక్లు రద్దు చేయడానికి మేము ఆర్డర్ పాస్ చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? అక్కడ కూడా నీళ్లు పోయి సమాధులు ఊరిపోయి దగ్గరికి వచ్చింది. అక్కడ నుండి ఒక కాలువ తీసినట్లయితే బయటికి పోతాయి నీళ్లు. కనుక పట్ట పాస్ పుస్తకాలు మరి ఇవ్వాలని మనవి చేస్తూ అప్లికేషన్ కూడా ఇచ్చినాము. కనుక ఆర్డీఓ గారు మీరందరూ కూడా దయచేసి మా మనవిని ఆలకించి న్యాయం చేకూర్చాలని అందరికీ నమస్తే చేస్తుంటున్నాను. ఆమె పట్టా ల్యాండ్ కొనుక్కున్నది అయితే ఎల్ఆర్యూపీ టైంలో అంటే మనం ధరణి టైంలో గవర్నమెంట్ ల్యాండ్ అని పడ్డది. లోకల్ బాడీస్ అని చెప్పేసి దాంట్లో రాశారు. అంటే నోషనల్ ఖాతా కింద వెళ్ళింది. దీని ఇప్పుడు నోషనల్ ఖాతా నుంచి పట్టాకు మార్చాలి సార్, పట్టాకు మార్చాలి. ఇది కలెక్టర్ మేడంకి మేము మళ్ళొకసారి మేము నివేదిక పంపిస్తాము. మీకు తప్పకుండా అవుతుంది. ఎందుకంటే మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, చూసాము. దీనికి వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో ఇది చర్చి కాబట్టి ఇదేమైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నదా, గవర్నమెంట్ ఇచ్చిందా అనేది ఒక ఆలోచనతో వాళ్ళు మళ్ళొకసారి కలెక్టర్ దగ్గర వెళ్తుంది సార్. ఇది పిఓబి కేసులో నోషనల్ ఖాతా నుంచి పట్టాకు మార్చాలంటే భూభారతి అవగాహన సదస్సుల్లో అసలు చట్టం ఏంటి, ఆ చట్టం మనకి ఎటువంటి వెసులుబాట్లు కనిపిస్తుంది, గతంలో ధరణి చట్టానికి దీనికి ఉన్న తేడా ఏంటి, ఈ భూభారతి చట్టం వల్ల మనకి ఎటువంటి మాడ్యూల్స్ వచ్చినాయి, గతంలో ఎంత క్లిష్టతరంగా ఉండేది, కలెక్టర్ దగ్గరకు పోవడం, సిసిఎల్ఏ దగ్గరకు పోవడం, ఇంకా అదేవిధంగా రెవెన్యూ కోర్టులు లేకపోవడం, ఇలాంటి తదితర సమస్యలన్నీ మీ గతంలో వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు భూభారతి చట్టంలో అన్ని మాడ్యూల్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు ఇంకా ఏమన్నా సమస్యలు తీరని ఉంటే ఒక డ్రైవ్ లాగా పెట్టి ఆగస్టు 14 లోపల మీరు ఏదైతే దరఖాస్తులు ఇస్తారో వాటన్నిటినీ మేము వాటికి ఒక చక్కగా ఒక రిజిస్టర్లో రాసుకుంటాం, మీకు రసీదు ఇస్తాం. వీటన్నిటినీ మళ్ళీ భూభారతి వెబ్ పోర్టల్లో మేము అప్డేట్ చేస్తాం, అప్లోడ్ చేస్తాం. ప్రతిదానికి కూడా మీకు జవాబుదారీతనం ఉంటుంది. ఒక అతను ఎవరైనా దరఖాస్తు పెడితే అది భూభారతి వెబ్సైట్లో కనబడుతుంది. కనపడిన తర్వాత దాన్ని మేము ఎట్లా సాల్వ్ చేస్తాము అనేది కూడా దాంట్లో మేము చెప్తాం. ఒకవేళ మేము చేయలేకపోతే దానికి కారణాలు చెప్పాలి, చేసినా కూడా ఈ విధంగా చేసినామని కారణాలు చెప్పాలి. అంటే దీనికి ఒక పారదర్శకత, జవాబుదారీతనం అన్నీ ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు రూపకల్పన చేశారు. రెండవది, సాధారణంగా మనము భూభారతిలోని కానీ ధరణిలో కానీ మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మీ సేవలో అప్లై చేసుకుంటే వచ్చిన అప్లికేషన్ని ఎంఆర్ఓ గారు, ఆ తర్వాత ఆర్డీఓ గారు ఇలా పరిశీలిస్తారు. అవసరమైతే కలెక్టర్కి పంపిస్తారు. కొన్ని మాత్రమే ఉన్నాయి. అంటే 90% ఆర్డీఓ దగ్గర అయిపోతాయి. ఏదో ఇప్పుడు మనం పేర్కొన్న వీరి సమస్య లాంటిది అంటే పిఓబి సమస్య లాంటివి మాత్రమే కలెక్టర్ గారి దగ్గర పోతాయి. 90% అన్నీ కూడా ఆర్డీఓ దగ్గర, ఆర్డీఓ కోర్టులోనే అయిపోతాయి. అయితే ఇప్పుడు ఈ సదస్సుల ఉద్దేశం ఏంటంటే సార్ చెప్పింది ఇప్పుడే, వాళ్ళ జాగా వాళ్ళ పట్టాలు ఉన్నాయి, వాళ్ళు చర్చి కట్టుకున్నారు, అన్ని కట్టుకున్నారు, మళ్ళీ కొత్త కట్టుకుందామంటే అది ప్రొహిబిషన్ లిస్ట్లో పడ్డది. 8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా కూడా అది వాళ్ళకి సాల్వ్ కాలేదు. ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టినారు కాబట్టి తొందరగా మీకు పాత కలెక్టర్ కూడా ఇంకా తొందరగా అయ్యేది. మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నది ధరణిలో ఇటువంటి లోటుపాట్లు చాలా జరిగినాయి. వాళ్ళకు ఉన్నది 3 ఎకరాలు అయితే 30 ఎకరాలు పడ్డది. ఆ 30 ఎకరాలు వచ్చి పోనీ నాకు 3 ఎకరాలే ఉండే నాకు 30 ఎట్లా పడ్డది అని వాళ్ళు న్యాయంగా వచ్చిండ్రు అంటే అట్లా లేదు.
నా 37 చూపి అని అడిగిన రెవెన్యూ అధికారులు. అది వాళ్ళకి 30 తప్పు, పొరపాటున 30 పడ్డది. 30 పడితే కూడా నా 30 ఎకరాలు వస్తలే, సర్వే చేయండి, సర్వే చేసిన 30 ఎకరాలు చూపించండి అని తీసుకొని వచ్చింది. అమెరికాలో ఉన్నారు. అమెరికా ఎప్పుడో అమ్ముకొని పోయి సాదా పరిణామాల మీద గరీబ్ రైతులకు అమ్ముకొని పోయారు. వాళ్ళ తాతలు మన్మన్లు కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళే ధరణి రాగానే అమెరికాలో ఉన్న వాళ్ళ పేరు మీద పాస్బుక్లు వచ్చినాయి. అటువంటి వాళ్ళు వచ్చి ఇక మన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది నాయకులుగా, వాళ్ళని అమెరికాకి వెళ్ళి పిలిపించి ఏవో మీకు ఇంకా 5-5 లక్షల కాడికి ఇస్తాం, మీరు ఇక్కడ 40 లక్షలు ఉంటుంది ఎకరం, వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చేసుకొని హైదరాబాద్ వాళ్ళకి వీళ్ళకు 40 లక్షలు 50 లక్షలకి ఎకరం అమ్ముకున్నారు. వాళ్ళు వచ్చి చూస్తే ఏమున్నది, తాతల జమానా నుంచి వచ్చి వీళ్ళందరూ దాని మీద భూమి దున్నుకొని బతుకుతున్నారు. కొన్ని జాగాలనేమో పోలీసు వాళ్ళని పెట్టి ఖాళీ చేయించారు, కొన్ని జాగాలనేమో లేదు మేము ఖాళీ చేయం చూద్దామని తిరగబడ్డారు. వాళ్ళు తిరగబడితే వెళ్ళిపోయింది. ఇంకా కేసులు నడుస్తున్నాయి. శంకరంపేట మండలం ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక కొన్ని జాగాల్లో గవర్నమెంట్ ల్యాండ్ కూడా ధరణిలో మొత్తం ఏం లేదు, వాళ్ళ పంచనామా చేసింది లేదు, తహసీల్దార్కు తెలియదు, తర్వాత ఆర్ఐకి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ పాస్బుక్లు వచ్చినాయి. కంప్యూటర్ ఆపరేటరే చేతి వాడడం చూపించి కంప్యూటర్ ఆపరేటర్ పైసలు తీసుకున్నాడు, కంప్యూటర్ ఆపరేటర్ లెక్కించాడు, ధరణిలో పాస్బుక్లు వచ్చేసినాయి. చూపించి జాగా కబ్జా మీదికి పోయింది. జాగా మాదే అని చెప్పింది, గవర్నమెంట్ జాగాలు. ఇటువంటివి చాలా ఉన్నాయి, అవన్నీ బయటికి తీయమని చెప్పింది. ₹1,00,000 ఎకరం అమ్ముకున్నారు. ఈయనే మన నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే. అది చూస్తే తీరా ఫారెస్ట్ ల్యాండ్, కానీ ఫారెస్ట్ అని పడలేదు, రెవెన్యూ ల్యాండ్ అని పడ్డది. సర్కార్ జాగా అని పడితే దాన్ని తహసీల్దార్లకు, అప్పుడున్న తహసీల్దార్లు ఏం చేసిండ్రు, ఎకరంకు 1,00,000 తీసుకున్నా కానీ దానికి పాస్బుక్ ఇచ్చేసింది. ఇప్పుడు తీరా అవన్నీ చూస్తే దానికి జాగా మీదకి పోలేదు వాళ్ళు. రైతు బంధు వస్తున్నది, అంతకే చాలని ఉన్నారు, జాగా మీదకి పోతే అది ఫారెస్ట్ ల్యాండ్. ఇటువంటివి జరిగినాయి. లోపల 1.5 ఎకరాలకు మొత్తం రైతు భరోసా చేస్తామని చెప్పింది. అక్కడ పైసలు లేవు, అయినా సరే ఎక్కడికి వెళ్ళో జమ చేసి ఖర్చులు తక్కువ చేసుకొని ఇప్పుడు మాకే ఎమ్మెల్యేలే 2 నెలల జీతాలు తీసుకున్నారు, ఖర్చుకు లేవని మాకు కట్ చేసింది. ఎమ్మెల్యేల జీతాలు 2 నెలలు కట్ చేసుకొని మొత్తం దానికి ఖర్చులకు కావాలని చెప్పేసి అసెంబ్లీకి దానికి తీసుకున్నారు. జీతాలు అయితే అందరికీ అప్పుడు జీతాలు ఇవ్వలేదు కరెక్ట్. ఇప్పుడు జీతాలు 1వ తారీఖుకే జీతాలు ఇస్తున్నారు. ఇక పనులు గుత్తేదారులకు అప్పుడు పైసలు లేవు, ఏం లేవు, జీతాలు ఇవ్వకే పైసలు లేవు, కానీ 100,000 కోట్ల పనులు కాగితాల మీద రాసి పెట్టిపోయింది. మళ్ళీ జబర్దస్తికి చేపించిన పనులు చేపిస్తే కూడా 60,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. ఇక పాత ఆ గుత్తేదారులకు ఇచ్చాడు, ఆయన ఇవ్వలేదు, ఆయన దిగిపోయాడు. ఆయన అదృష్టమేమో మరి, అందరూ ఆయన నిలగొట్టారు కేసీఆర్. ఇప్పుడు వచ్చి మన కాంగ్రెస్ మెడకు పడ్డది, వచ్చి ఒకటి పాత బకాయిలు అన్నీ తీర్పుకుంటూ వస్తుంది. ఇది కూడా స్కూళ్ళలో ఊడ్చేది దిక్కు లేకుండా వాళ్ళందరికీ అటెండర్లను అపాయింట్మెంట్ చేసింది. పెద్ద స్కూల్ ఉంటే 3-4, చిన్న స్కూల్ ఉంటే 1. ఇవన్నీ అటెండర్లను పెట్టింది. లేకుంటే పిల్లలు ఊడ్చుకోవాలి, లేకుంటే సార్లు ఊడ్చుకోవాలి. ఆ స్కూల్ స్టార్ట్ అయినాక 3 నెలల దాకా 4 నెలల దాకా పుస్తకాలు రాకుంటే 6 నెలల దాకా పుస్తకాలు రాకుంటే డ్రెస్సులు రాకుండా. ఇప్పుడు 12 తారీఖు నాడు స్కూల్ ఓపెనింగ్కు డ్రెస్సులు వస్తున్నాయి. తర్వాత ఆర్టీసీ ఫ్రీ సర్వీస్ ఇచ్చినాము మహిళలకు. కానీ మహిళలకు ఫ్రీ సర్వీస్ అంటే పైసలు అట్లా ఎగ్గొట్టలేదు. ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారో అన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ఆర్టీసీకి ఇస్తున్నారు. అయితేనే ఆర్టీసీ ఉంటుంది. కేసీఆర్ ఏమో అప్పుడు స్ట్రైక్ చేస్తే నెల కంటే ఎక్కువ స్ట్రైక్ చేస్తే మూసేస్తాం, ఆర్టీసీ అవసరం లేదన్నారు. కానీ ఆర్టీసీని బతికిచ్చి ఆర్టీసీలో మళ్ళీ కొత్త డ్రైవర్లు పెట్టుకొని కొత్త బస్సులు తీసుకొచ్చి ప్రతి ఊరికి బస్సు వేసి నారాయణఖేడ్కి 30 బస్సులు వచ్చినాయి. లేకుంటే 10 ఏళ్ల నుంచి ఒక్క బస్సు కూడా రాలేదు. 30 బస్సులు తీసుకొచ్చినా 30 బస్సులు అన్ని రూట్లలో పోతుంది. వాళ్ళేమో ఆర్టీసీ వాళ్ళేమో సార్ బస్సులు తీసుకుపోతాం మీరు చెప్తున్నారు, బస్సులు వేస్తాం, కానీ పోయిన బస్సు మళ్ళీ ఏదైనా ఒకటి వస్తే రిపేర్ అయ్యేస్తున్నది, రోడ్లు మంచిగా లేవు సార్ అని చెప్పి. ఆ రోడ్లు మంచిగా చేయాలంటే పైసలు లేవు. అందరు రోడ్లు లేకుంటే ఇక ఇన్ని చేస్తున్నాం కదా, మంది కూడా అట్లనే ఉన్నారు. అన్నీ రైతు బంధు ఇస్తున్నారు, రైతు బంధు ఎప్పుడు వస్తుంది. అదొకటే పుణ్యానికి జేబులకు పైసలు వస్తే చాలు. ఇక వేరే ఏం చదవడం చెప్పకపో, టీచర్లు ఉండకపోని పిల్లలకి పాఠాలు చెప్పడానికి వేరే ఏం లేకున్నా సరే రైతు బంధు వస్తే చాలు, బేఫికర్ ఫ్రీ. అప్పటి నగదు పైసలు కదా. బోనస్ ఇస్తున్నాం ఇప్పుడు వ్యవసాయానికి. ఇప్పుడు సన్న ఓట్లు పెట్టి అందరికి సన్న బియ్యం ఇస్తున్నాం. దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటున్న రైస్ మిల్లకు కొత్త సన్న బియ్యం కొనుక్కుంటుంది. అది పోవాలనే ఉద్దేశంతో 2,000 కోట్లు ఎక్స్ట్రా పెట్టి మళ్ళీ సన్న బియ్యం ఇస్తున్నారు. ఆ సన్న బియ్యం కోసానికి సన్న ఓట్లు పెట్టాలంటున్నారు. సన్న ఓట్లు పెడితే 1 క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఒక ఆసామి చిన్న రైతు 5 ఎకరాల రైతు అనుకున్నాం, ఎకరంకి 25 క్వింటాలు పడతాయి. 25 ఒక 25 అంటే 12,500 రూపాయలు ఎక్స్ట్రా పైసలు వస్తున్నాయి. కష్టపడి 25 క్వింటాలు సన్న ఒడ్లు పండిస్తే ఆయనకు 12,500 రూపాయలు ఆయనకు లాభం అవుతున్నది. మరి తెలిస్తే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం.
500కు సిలిండర్ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్. మళ్ళా 1వ తారీఖు వస్తే జీతాలు ఇస్తున్నాం, టీచర్ పోస్టులు భర్తీ చేసినాం, స్కూల్ కరెక్ట్ టైంలో జరిపిస్తున్నాం, అన్ని సప్లై చేస్తున్నాం. అంగన్వాడీ ఇప్పుడే పోయేసిన అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ కొత్తగా పిల్లలు మంచిగా ఉండాలి, బలంగా ఉండాలి, మంచిగా చదవాలని ఎగ్ బిర్యానీ ఇంట్రొడ్యూస్ చేసాం. తర్వాత వాళ్ళకి చదువుకొని పలకలు, పుస్తకాలు, టేబుల్, చిన్న పిల్లలకు 2.5-3 సంవత్సరాల పిల్లలకు టేబుల్ కూడా మొత్తం అన్ని ఇచ్చింది, పుస్తకాలు ఇచ్చింది. మరి ఇటువంటి అన్ని మనం చేసినామనంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఇదో నెగ్లెక్ట్, మొత్తం చదువు గురించి పట్టించుకొని చదువు సంకనాకపోయింది మొత్తం 10 సంవత్సరాలలో. మా జయరాజ్ సార్ బాగా తెలుసు, ఎందుకంటే ఆయన ఒక ఎంప్లాయీ, అంతా చదువుకున్న వాళ్ళు అందరూ గమనిస్తున్నారు. రైతులు కూడా ఇప్పుడు గమనిస్తున్నారు. రైతులు కూడా అరే పాపం కష్టపడి కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని. ఈ వీలే దళారులు ఇప్పుడు ఇంటికి ఇప్పుడు చెప్పేసి ఇప్పుడే శంకరంపేటకి ఫోన్ చేసింది, బిల్లులు రావంటారు ఫోన్. మొన్ననే పోయి మనకు మంజూరు పత్రాలు ఇచ్చేసిన ఇళ్ళు మొత్తం 500 మందికి ఇళ్లకు ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు పిలిచి పట్టాలు ఇస్తే ముగ్గు పోసుకొని కట్టుకోండి అని అంటే, ఇపోతే పోయి టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంట, కట్టకుండా బిల్లులు రావు, ఏం రావు, కట్టకుండా బిల్లులు రావు. మీకు శాత కాలేదు. కాంగ్రెస్ మంచిగా చేశాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే కూడా మళ్ళీ దాన్ని ఏదో ఒక తప్పు చెప్పి జూట మాట చెప్పి వద్దని కట్టనిస్తారు, బిల్లులు రావని చెప్పేసి. నేను ఏం కాదు, బిల్లులు నా బాధ్యత, సర్కార్కి వెళ్ళి వస్తాయా రావా, నేను పైసలు ఇస్తా అని చెప్పిన వాళ్ళు. ఇసుక కలెక్టర్ పైన పాపం కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ మేడం కూడా ఎంతో ప్రయత్నం చేసి మాకు ముఖ్యమంత్రి ఏమో ఇసుక 8 ట్రాక్టర్ల ఇసుక ఒక్కొక్క ఇంటికి, ఇందిరమ్మ ఇంటికి ఒక్కొక్క 8 ట్రాక్టర్లు ఇసుక ఫ్రీగా ఇస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి సార్ మనం. కానీ మన తనమో క్వారీ లేదు, ఆడికెళ్ళి కామారెడ్డి జిల్లాకి వెళ్ళి తెచ్చుకోవాలి, లేకుంటే ఇప్పటికి ఆలస్యమైంది, లేకుంటే ఎప్పుడో అయిపోతుంది. ఆర్డీఓ సార్ వెంబడిపడ్డా, నేను కలెక్టర్ మేడం వెంబడిపడ్డా, పడి హౌసింగ్ వాళ్ళతో అందరితో. ఇప్పుడు శంకరంపేట 500 ఇండ్లు, ఇప్పుడు కంటిలో ఒక 600 ఇండ్లు, ఇట్లా మొత్తం కలిపి ఒక ఇంటికి 8 ట్రాక్టర్ల కాడికి ఎన్ని ట్రాక్టర్ల ఇసుక, ఎన్ని టన్నుల ఇసుక అవసరం పడుతుందని మొత్తం లెక్క చేసి పంపించినాం. పంపిస్తే ఆర్డీఓలకు అధికారం ఇచ్చిండ్రు, వాళ్ళ కలెక్టర్ కామారెడ్డి కలెక్టర్కి వెళ్ళి డైరెక్ట్ తీసుకోవాలని చెప్పేసి ఇసుక తీసుకొచ్చి మళ్ళీ ఏడాది డంప్ చేస్తే ఈడికెళ్ళి కంటికి పోవాలంటే దూరం అవుతుంది. కాబట్టి అట్లా వద్దు, కిరాయి కొంచెం ఎక్కువైనా సరే వాళ్ళకి ఏమైనా బతిమలాడదాం. ప్రతి మండలంలో పోయి ఆ మొత్తం అవసరం పడ్డ ఇళ్ళకన్నిటికీ ఇసుక మొత్తం డంప్ చేసి రావాలి. ఆడికెళ్ళి ఫ్రీ వాళ్ళ ట్రాక్టర్లో వాళ్ళు తీసుకుపోవాలి, ట్రాక్టర్ లెవెల్ ట్రాక్టర్ కిరాయి కట్టుకొని ఉసుకే నింపుకొని పోవాలి. బేస్మెంట్ లెవెల్ ఆ లెవెల్ ఇస్తామంటే మళ్ళీ వాన పడదంటే ఇసుక బంద్ అవుతుందని చెప్పి మొత్తం ఇసుక ఒకటేసారి అని చెప్పేసి కలెక్టర్తో రాపించి ఒకటేసారి ఇప్పిస్తున్నాం. ఇన్ని గానం ఇంత కష్టపడి ఇన్ని చేయంగా ఇంకా కూడా మళ్ళీ ఇంకా కేసీఆర్ మంచిగుండే అంటే ఇక దేవుడు కూడా ఎవరు కాపాడరు మీకు. ఇక అందుకే చెప్తున్నాను మీకు, ఒకసారి ప్రతిదీ ఆలోచించవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు వస్తున్నది, మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ధరణి సమస్యలన్నీ తీరిపోతున్నాయి మీకు. భూభారత్తో ఇప్పుడు సదస్సు అందుకే పెట్టారు. ₹1 కట్టకుండా అప్లికేషన్ పెడితే వాళ్ళే పిలిచి ఏదైనా ఉంటే ఇట్లా ఆర్డీఓ లెవెల్ ఆర్డీఓ కోర్టులు కానీ లేకుంటే కలెక్టర్ కానీ ఏదైనా కోర్టు కేసులు ఉంటే సీసీఐలో లేకుంటే కోర్టుకు పోతాం. మిగిలిన భారాన సమస్యలు మొత్తం ఈయన తీరిపోతాయి. మరి ఇంత వెసులుబాటు కల్పిస్తున్నాం. 8 ఏళ్ల నుంచి పెళ్లి చేద్దాం, పిల్లగానికి చదువులో పైసలు లేకపోతే 1 ఎకరం భూమి అమ్ముకుందామంటే కూడా అది ప్రొహిబిషన్లో పడి 1 ఎకరం కూడా అమ్ముకోలేని పరిస్థితి. ఎవడైనా సౌకర్య దగ్గరికి పోయి సార్ మాకు పైసలు అత్యవసరం ఉన్నాయి, ఇట్లా ప్రొహిబిషన్లో పడ్డది, మాకు అమ్ముడు పోతలేదు సార్ అని అంటే వాడు 30 లక్షలు 40 లక్షలు అది 5 లక్షలు 10 లక్షలు కొట్టాడు. కొని వాని పేరు మీద ఏదో అగ్రిమెంట్ రాసుకొని 5-10 లక్షలు ఇచ్చి 30 లక్షల భూమి వాని పేరు మీద చేసుకున్నాడు సౌకర్యం. ఇట్లాంటి కూడా పాపం చాలా నష్టపోయిన రైతులు. అట్లాంటివి లేవు. ఇప్పుడు ఇమ్మీడియట్గా మొత్తం వాళ్ళ పేరుది వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇన్ని సమస్యలు తీరుస్తున్నాం. కష్టంలో 7.5 లక్షల కోట్ల బాకీ ఉంటే కూడా ఇన్ని మనం తీరుస్తే మళ్ళీ కూడా ఒకటి మనం పోయి చెప్పుకోవాలి. మనం చదువుకున్న వాళ్ళు పోయి ఊర్లలో చెప్పాలి, ప్రతి ఒక్క రైతులు చెప్పాలి, విద్యార్థులు చెప్పాలి, ఇగో ఈ కాంగ్రెస్ ఇచ్చి భూమి లేకపోతే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే, ఇంటికో ఉద్యోగం లేకపోతే నీకు అడిగే అర్హత ఎక్కడ ఉన్నది? నీకు ప్రశ్నించే హక్కే లేదు. నువ్వు కరెక్ట్ ఉంటే మాకు అనాలి. మీరు ఏం చేయలేదు. మేము కనీసం సగమన్నా చేస్తున్నాం, 60% 70% కంప్లీట్ చేసినాం మేము. కాబట్టి ఇది అందరు గమనించవలసిన అవసరం ఉన్నది. ఎంపీని గెలిపించిండ్రు, ఎమ్మెల్యేని గెలిపించిండ్రు, ముందు వచ్చేటి లోకల్ బాడీస్ వస్తాయి, సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. దాంట్లో కూడా మీరు అందరూ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మళ్ళీ ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడుస్తుంది అని చెప్పి చెప్తూ ముగిస్తాం.